ప్రియమైన యువత, మన చేతుల్లో ప్రపంచం ఉంది, కాని మన ఇంట్లో ఉన్న మనుషుల్ని కోల్పోతున్నామేమో ఆలోచించామా? మనకు టైం ఉంది, ఫోన్కు, మీటింగ్లకు, డెడ్లైన్లకు, కాని మన కోసం జీవితమంతా వెచ్చించిన వాళ్లకు ఒక క్షణం కూడా కేటాయిస్తున్నామా? ఈ కథ ఒక కొడుకుదే కాదు, మన అందరిది. ఒకసారి ఆగి వినండి. అమెరికాలోని ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు ఒక కొడుకు. విజయం అతని అడుగులను అనుసరిస్తోంది. ఎలా అంటే తండ్రి చావు వార్త వినగానే ఫ్లైట్ దిగాడు, హెలికాప్టర్ ఎక్కాడు, శ్మశాన వాటికలో దిగాడు. ప్రపంచాన్ని గెలిచిన మనిషి ఈరోజు శ్మశానానికి వచ్చాడు. సిటీలోని పెద్ద శ్మశాన వాటికలో మధ్యాహ్నం మండుతోంది. పొగ పైకి ఎగుస్తోంది, కాని మనసు మాత్రం దిగజారుతోంది. చితిపై కప్పబడ్డ తెల్లని వస్త్రం, అది శరీరం కాదు, తనను పెంచిన చేయి. దానికోసం 2 కన్నీటి బొట్లు కార్చాడు. సూట్, గడియారం సరిచేసుకుంటూ. అంతే, మనసు ఏడవాలని అనుకుంది, కాని మేధస్సు చెప్పింది, నీకు ఫ్లైట్ ఉంది, మీటింగ్ ఉంది. చితికి నిప్పు పెట్టాడు. పొగ ఆకాశంలోకి ఎగిసింది, కాని వెంటనే మరుక్షణం చెక్కుబుక్ తీసుకున్నాడు. అప్పుడే ఒక స్వరం వినిపించింది. సర్, మీరు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ బిల్ ఇప్పటికే చెల్లించబడింది. కొడుకు ఆశ్చర్యపోయాడు. ఎవరు అన్నాడు. 5 ఏళ్ల క్రితం మీ తండ్రి మా ఆఫీస్కి వచ్చారు, అనారోగ్యంగా, నడవడమే కష్టంగా, కాని ఆలోచన స్పష్టంగా. నా కొడుకు ఇబ్బంది పడకూడదు, అన్నీ మీరు చూసుకుంటారా అని అడిగారు. అదే రోజు ముందుగానే డబ్బులు చెల్లించారు, మరియు మీకు ఇవ్వమని ఈ లేఖ నాకిచ్చారు. కొడుకు చేతులు వణికాయి. లేఖను నెమ్మదిగా విప్పాడు. ప్రియమైన కొడుకా, నువ్వు చాలా బిజీగా ఉంటావని నాకు తెలుసు. నీ ప్రపంచం వేరు, నీ గమ్యం వేరు. నా మరణం నీ కెరీర్కు ఆటంకం కాకూడదు. అందుకే నా అంత్యక్రియల బాధ్యతను నేనే ముందే చూసుకున్నాను. నువ్వు రావాలని నేను ఆశపడటం లేదు, రాకపోయినా బాధపడను. నేను నిన్ను ప్రపంచాన్ని జయించడానికి పెంచాను, నా చితి ముందు ఏడవడానికి కాదు. చిన్నప్పుడు నిన్ను స్కూలుకు తీసుకెళ్లేటప్పుడు నీ చేయి నేను ఎప్పుడూ వదల్లేదు. ఈరోజు నా చితికి నిప్పు పెట్టేటప్పుడు నీ చేయి వణకకూడదు. నీ భార్య ఎదురు చూస్తుంటుంది, త్వరగా వెళ్ళు. ఇట్లు నీ తండ్రి. లేఖ చివరికి చేరేసరికి చెక్కుబుక్ చేతి నుంచి జారిపోయింది. అతను మోకాళ్లపై కూలిపోయాడు. నాన్న, నన్ను క్షమించు. ఆ రోజు తాను ఫ్లైట్ ఎక్కలేదు. రాత్రంతా చితిమంటల వెలుగులో అక్కడే కూర్చున్నాడు. తండ్రి ప్రేమ చెల్లించలేని రుణం అని. అంత్యక్రియలు ముందుగానే ఏర్పాటు చేయవచ్చు, కాని కన్నీళ్ళని బుక్ చేయలేం. అవి మనసు నుంచే రావాలి. ఏది ఒక యథార్థ గాథ. మీకు నచ్చితే మరిన్ని నిజ కథలు గురించి వినాలంటే మా ఛానల్ లేదు, ప్రోత్సహించండి. ఇట్లు మీ వరప్రసాద్.